అందరికీ నమస్కారం. ఒక స్టేట్లో పోలీస్ స్టేషన్లు ఎక్కువ అవడం మంచి విషయం కాదు. ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండడం లేదని ప్రజలు అనుకోవడం వల్లే ఇలాంటి లేడీ పోలీస్ స్టేషన్స్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అవసరమైతే ఆడవాళ్లు పోలీస్ స్టేషన్లకి ధైర్యంగా వస్తున్నారు. అక్కడున్న అధికారులు కూడా వాళ్ళని ఎంతో చక్కగా ట్రీట్ చేస్తున్నారు. మీ అందరినీ ఎక్కువసేపు నిల్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ స్టేషన్ ఓపెనింగ్ రోజున మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. వస్తాను. థ్యాంక్ యూ. కేశవ, ఆవిడ మహా డేంజరస్. చప్పట్లు కొట్టు, ఆపకుండా కొట్టు. నేను జీతం తీసుకునేది పని చేయడానికి, చప్పట్లు కొట్టడానికి కాదు. చూస్తోందా? నువ్వే చూసుకోదు. తర్వాత నేను ఒంటరిగా పిలిచి దోషిస్తుంది. మేడం, ఎలక్షన్ కమిషనర్ మీరు కలుసుకోవడం వల్ల ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తున్నారే. ఓ పబ్లిక్ ఫంక్షన్ లో కలుసుకున్నాను, కానీ ఎక్కువసేపు మీటింగ్ లో నో పాలిటిక్స్ ప్లీజ్. మేడం ఆన్ క్వశ్చన్ బట్ నో పాలిటిక్స్. మీ స్పీచ్ ఎక్సలెంట్ మేడం. మీరు ఒక లేడీ అయ్యుండి సిటీ కమిషనర్ లెవెల్కి ఎదగడం చాలా గొప్ప విషయం. ఈ రేంజ్కి రావడానికి మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు. వాటి గురించి చెప్పారంటే నాలాగే ఏదైనా సాధించాలనుకునే అమ్మాయిలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ రా, కార్ ఎక్కువ మాట్లాడు. థ్యాంక్ యూ మ్యామ్. ఇదేంటమ్మా? సారీ అంకుల్. సారీ అంకుల్, వెరీ వెరీ సారీ. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లే ముందు టేప్ రికార్డర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. చూడు మేఘనా, ఇలాంటి విఐపీలు ఎలా ఇంటర్వ్యూ చేయాలో తిలక్ని అడిగి తెలుసుకో. అర్థమైందా? నువ్వేంట్రా దీపస్తంభంలో నుంచున్నావు? చెప్పుండొచ్చు కదా. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నాన్న ఎవరిని తిడుతున్నారో ఎందుకు తిడుతున్నారో చూద్దామనా? ఇది ఆఫీస్ గొడవ, ఇలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళి చదువుకో, నీ విషయం తర్వాత చూద్దాం. ఏంట్రా ఏంటి? అదేం లేదు నాన్న, కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఎక్స్కర్షన్ కి వెళ్ళాలట. అదేం వద్దు, ఇంట్లో ఉండి చదువుకోమంటున్నాను. తన క్లాస్ టెస్ట్ లో 99% తెచ్చుకుందరా. ఫ్రెండ్స్ తో పాటు సంతోషంగా వెళ్ళాని మన కుటుంబంతో సహా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు రామా, నేను డబ్బులు ఇస్తాను. దుర్మార్గుడా, ఇదంతా నీ డ్రామానా? అన్ని ఈ తిలక్ గారి లీలలే. ఏంటిది? కమిషనర్ ఇంటర్వ్యూ. ఎందుకు అలా చేసావు? ఆ మ్యాటర్ వస్తే నాకు పేరు వస్తుందని అసూయే కదూ? నో 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 నో. ఒక విఐపిని ఇంటర్వ్యూ చేస్తే అది పేపర్ లో ప్రింట్ అయి బయటకు వచ్చే వరకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డోంట్ డైవర్ట్ యువర్ అటెన్షన్. గుడ్ మార్నింగ్ మేడం. రండి రండి. నిల్చున్నారేమిటి? కూర్చోండి. పర్వాలేదు మేడం. కూర్చోండి సార్. ఓకే మేడం. ఓకే సార్ కి ఒక కూల్ డ్రింక్ తీసుకురా. మేడం. ఆగు మేడం. 1 కప్ కాఫీ వేడి. ఓకే మేడం. నీ పై అధికారి మాట్లాడుతుంటే చప్పట్లు కూడా కొట్టావు. నీకు సిగ్గు, అభిమానం, రోషం, గౌరవం ఇవన్నీ బాగా ఎక్కువే అనుకుంటా. నువ్వు ఒకేసారి ఎంతమందిని సంతోష పెట్టగలవు? మేడం. Sit down! హలో, సుబ్రహ్మణ్య స్వామి గుడికి రా. సుబ్రహ్మణ్య, శివకుమార, పార్వతీపుత్ర కాపాడుతాడు. ఏంటి సార్ సడన్ గా ఇలా అయ్యారు? హైకోర్టు ఇవ్వమని తీర్పిచ్చినప్పటికీ కర్ణాటక నీళ్లు వదలకపోతే మనం వెళ్లి వాళ్ళతో గొడవ పడగలమా? దానికి దీనికి ఏంటి సార్ సంబంధం? ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకునేదేంటంటే కర్ణాటక తీర్చిన దాహాన్ని కారు మబ్బుల ద్వారానైనా తీర్చమని. సుబ్రహ్మణ్య, ఆ జనాన్ని అక్కడే ఆపేశారే. తమరు భక్తి పారవశ్యంతో ఆడుతున్నారు కదా, దానికి ఆటంకం కలగకూడదని. పోలీస్ సుబ్రహ్మణ్య సార్, వాళ్ళు ఓటేయడం వల్లే నేను వాళ్ళు ఈ స్థితిలో ఉన్నాను. గుళ్ళోని దేవుడు వీళ్ళు నాకు ఒకటే. వాళ్ళని వెళ్ళమండి, నేను తర్వాత వెళ్తాను. మీరు చల్లగా ఉండాలయ్యా.
మీరు చల్లగా ఉండాలయ్యా. సుబ్రహ్మణ్య, శివకుమార, పార్వతీపుత్ర, గణపతి సోదర, సుబ్రహ్మణ్య. గుడ్ మార్నింగ్ సార్. ఏదైనా ముఖ్యమైన విషయమా? హరోం హరా. అవును మరి, లేకపోతే ఒళ్ళంతా చందనం పూసుకుని రోడ్లంటే గెంతడం చూడడానికి రమ్మన్నాను. సుబ్రహ్మణ్య. కదా, ఇక్కడ ఏమైనా డాన్సర్స్ కి ప్రాబ్లమా? లేదు, దాన్ని మూసేయమని ఒకడు గొడవ పెడుతున్నాడు. ఇస్ ఇట్? హరోం హరా. ఎవరెస్ట్ చీఫ్ రిపోర్టర్ తిలక్. వాట్? తిలక్? వాడిని పట్టి బొక్కలు తోయాలా? మనం పత్రికల వాళ్ళ మీద చేయి చేసుకుంటే తేనె తుట్టి మీద చేయి వేసినట్టే. ఈ ఫోటోల్ని నేను పేపర్లో వేస్తే ఇందులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందువల్ల వెంటనే మీరే యాక్షన్ తీసుకోండి అని వీటిని డీజీపీకి పంపించాడు. అదృష్టం ఏంటంటే ఆ డీజీపీ మనవాడని వాడికి తెలియకుండా పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? 7 ఏళ్లుగా సీక్రెట్ గా ఉన్నది హరోం హరా ఇప్పుడు బయటికెలా పొక్కింది. ఆ మల్లిగాడే చెప్పాడు. మీ దగ్గర పనిచేస్తూ ఉండేవాడే వాడా? చూశాడు, పంపించేశాను. ఆ కోపంతో చూసిందేది ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేసి వెళ్ళిన వాడు చెప్పకూడని వాడికి చెప్పాడు. ద్రోహి. నాకు శత్రువులు ఉండొచ్చు, కానీ ద్రోహులు ఉండకూడదు. ఉండకూడదు. సుబ్రహ్మణ్య. మల్లిగా నువ్వు ఇప్పుడు మినిస్టర్ తో ఉండటం లేదు కదా, అందువల్ల నీతో మాట్లాడితే నాకు సమస్యలు వస్తాయిరా. ఏందాకా రే, మన మినిస్టర్ దగ్గర పనిచేసిన మల్లిగాడు ఎక్కడున్నాడో చూడు. ఎక్కడే ఉన్నాడు? వాడిని వేసే. నో ప్రాబ్లం అక్క. ఏంటిది నాకే? End of decided. Why should construct tomorrow factory? వాళ్ళు వాటర్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి స్థలం చూసుకున్నారట. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ప్రారంభించుకోవచ్చని నేను చెప్పాను కదా. ఎక్కడ ప్రారంభించబోతున్నారు? వేర్? It's in Anjala village, on the way to Secunderabad, about 64 kilometers away. యాంజాల. అక్కడైతే ఏ సమస్య ఉండదు. అక్కడ ఎమ్మెల్యే మనవాడే. మీరేం దిగులు పడకండి. నో ప్రాబ్లం, యు మే గో హెడ్. But once we start, we'll have to suck the water out from the neighboring 5 villages. చుట్టుపక్కలున్న 5 గ్రామాల్లోంచి నీళ్లు నో లాగేస్తున్నారు. వరీ, తీసుకుంటేనే ఇవ్వగలం. Are you sure? There are farmers involved. అది వ్యవసాయ భూమని ఆలోచిస్తున్నారు. వీడేంటి ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ లాగా తెగ ఫీల్ అయిపోతున్నాడు. హలో, మన అగ్రిమెంట్ ఏంటి? నువ్వు నాకు డబ్బు ఇచ్చేయి, నేను నీకు పర్మిషన్ ఇచ్చేస్తాను. అర్థం కాలా? మనీ హియర్, పర్మిషన్ దేర్. ఓకే? ఇంగ్లీష్ మజాకనా? ఓకే ఓకే. ఈ వాటర్ ఫ్యాక్టరీ ఆ ఊరికి డేంజర్ అని ఎవరు అనకముందే త్వరగా ప్రెస్ వాళ్ళని పిలిపించి ఈ వాటర్ ఫ్యాక్టరీ ఆ ఊరికి దక్కిన లక్కీ ప్రైజ్ అని ప్రచారం చేయిద్దాం. నీకు అబద్ధం చెప్పడం కొత్త ఏంటి?